నమస్తే, నేను మీ సతీష్. నెక్స్ట్ వికెట్ విడుదల రజనీనేనా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా నడుస్తోంది. కారణం ఏమిటి, అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అనేది ఒక్కసారి పరిశీలిస్తే, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఆయన ప్రభుత్వ హయాంలో అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అంతా కూడా జగన్మోహన్ రెడ్డే ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయన అధికారంలో ఉన్నంతకాలం మనం ఎలాంటి తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అవినీతి అక్రమాలు, ఎన్ని కుంభకోణాలకు తెరలేపినా కూడా ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తాడు. అసలు మనల్ని ఎవర్రా పీకేది అన్నట్లుగా ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక విచ్చలవిడితనంతో అనేకమైనటువంటి దుర్మార్గపు కార్యక్రమాలకి తెరలేపారు. ఎక్కడికక్కడ దోపిడీలు, ఎక్కడికక్కడ వేధింపులు, ఎక్కడికక్కడ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ఈ రకంగా 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి తప్పులు చేసుకుంటూ వచ్చారు. అయితే అప్పట్లో మరి వాటిపైన ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళందరికీ అండగా వాళ్ళ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనే ఏదైతే అధికారంలోకి వచ్చిన కొత్తలో చెప్పుకున్నాడు, 25 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి. ఇక ఆయన మాటల్ని నమ్మి, అరే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, రోజులు తిరగబడతాయి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యంలో అధికారం అనేటువంటిది మారుతూ ఉంటుంది, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, తప్పులు చేయకూడదు, బాధ్యతగా మెలగాలి అని చెప్పి అధికారులు భావించలేదు. అరే మనం ఈ రోజున అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేస్తే రేపు మన ప్రభుత్వం పడిపోతే వచ్చేటువంటి కొత్త ప్రభుత్వంలో మనకి చిక్కులు ఏర్పడతాయి, మనం కష్టాలు పడాల్సి వస్తుంది, వాటన్నిటిని ఎదుర్కోవాలి, వీటిపైన కేసులు నమోదవుతాయి, మనకి శిక్షలు పడతాయి. కాబట్టి తప్పులు చేయకూడదు, అవినీతి అక్రమాలు అనేటువంటిది అసలు చేయకూడదు. ప్రజలు మనకి అధికారాన్ని కట్టబెట్టిన దేనికి, వాళ్ళని పరిపాలించడానికి, ప్రజల తాలూకు జీవన ప్రమాణాలని మెరుగుపరచడానికి, రాష్ట్రంలో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో పెట్టడానికి. మరి ఈ అంశాలు గాలికి వదిలేసి ఇవన్నీ కూడా విస్మరించి వీటిని మర్చిపోయి ఒకవైపున అధికారులను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర కండువా కప్పుకొని కార్యకర్తల్లాగా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా, అందరూ కాదు కొంతమంది ఏ రకంగా వ్యవహరించారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు చేయమన్నారు అంటే అంతే, తప్పుడు కేసులు పెట్టేయడం, అక్రమ అరెస్టులు చేసేయడం, అర్ధరాత్రులు వాళ్ళ ఇళ్లలోకి దూరి తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేసినటువంటి వైనాన్ని చూసాం. ఇక అసలు ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కూడా అరెస్టులు చేసి తీసుకొచ్చి 40-45 రోజుల పాటు నిర్బంధించినటువంటి అధికారుల్ని కూడా మనం చూసాం. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాలు ఏవి కూడా బయటకు రాలేదు. కారణం ఏమిటి అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆ అధికారాన్ని అడ్డం వేసి వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ వచ్చారు. ఇక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడికక్కడ దోపిడీ. అరే పై స్థాయిలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి దోపిడీలకు తెరలేపుతూ ఉంటే, ఆయన 1000 కోట్లలో కుంభకోణాలు చేస్తూ ఉంటే, మనం కనీసం 100 కోట్లు 10-20 కోట్లలో అయినా కూడా మనం చేయకపోతే ఎలా అని చెప్పి భావించి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున దోపిడీలకు తెరలేపుకుంటూ వచ్చారు. అవన్నీ కూడా ఎప్పటికీ బయటపడవు. ఒకవేళ బయటపడినా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి ఆయన కాపాడుకుంటూ వస్తాడు అని చెప్పేసి భావించారు. కానీ రోజులు తిరగబడ్డాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనమైపోయాడు. కారణం ఏమిటి అంటే, 5 ఏళ్ల తన అరాచక పాలనే దానికి కారణం. ప్రజలు అంత విసిగి వేసారిపోయారు జగన్మోహన్ రెడ్డి పాలన అంటే. మరి ఈ క్రమంలో 11 స్థానాలకి పతనమైన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి గడిచిన 5 ఏళ్ళు అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు చేసినటువంటి తప్పుల చిట్టా మొత్తాన్ని కూడా తీస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళుగా వాళ్ళందరినీ ఆధారాలతో సహా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు అరెస్టులు అవుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కళ్ళు చేసినటువంటి కుంభకోణాలు ఏమిటి, ఆ కుంభకోణాల్లో వాళ్ళ పాత్రలు ఏమిటి, ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా అక్కడ రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించి వాళ్ళని ఫిక్స్ చేస్తూ ఉన్నారు. అరెస్టులు చేసి రిమాండ్ల పేరుతోటి జైళ్లలో కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. న్యాయస్థానం ముందు నిలబెడతా ఉన్నారు, ఇదిగో ఈ రకంగా తప్పులు చేశారు, ఇదిగో వీళ్ళు చేసినటువంటి తప్పులకి ఆధారాలు అని చెప్పి. మరి అక్కడ చూసుకుంటే మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజ్
అలాగే చాణక్య అనేటువంటి ఏ8గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే బాలాజీ అని చెప్పి మరొక వ్యక్తి, ఇక రేపో మాపో మిథున్ రెడ్డి అని కూడా వినిపిస్తూ ఉంది. వీళ్ళంతా కూడా మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళే కదా. మద్యం కుంభకోణం పేరుతోటి వేల కోట్ల రూపాయలు దోపిడీ, ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. ప్రజాధనాన్ని దోపిడీ కూడా కాదు, ప్రజల రక్తాన్ని పీల్చేశారు. ఆ రక్తాన్ని పీల్చి కోట్లు గడించినటువంటి వ్యక్తులు. మరి జగన్మోహన్ రెడ్డి ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు, మనల్ని కాపాడుకుంటూ వస్తాడు అని చెప్పి ఈ రకంగా కుంభకోణాలకు తెరలేపారు. కట్ చేస్తే ఏమైంది? ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆధారాలతో సహా మరి ఈ రోజున మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, అందులో ఎవరి పాత్ర ఏమిటి అనేటువంటిది ప్రతిదీ ఎస్టాబ్లిష్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించి వాటిని న్యాయస్థానాల ముందు పెట్టి మరి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఇప్పటికే 3 అరెస్ట్ అయినటువంటి వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో పక్కన నటి జత్వాని, ఎక్కడో ముంబైలో ఉండేటువంటి నటి, ఆవిడ మహిళ, ఆవిడ తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ళని అరెస్ట్ పేరుతోటి మరి పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ఏ రకంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, ఇక్కడ ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఎలా వేధించారు, ఎలా చిత్రహింసలు పెట్టారని అవన్నీ కూడా బయటకి రావులే. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. మనం ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఆయన మెప్పు కోసం చేస్తే పడి ఉంటుంది కదా అని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఏ రకంగా VPTL గెస్ట్ హౌస్లో పెట్టి తర్వాత ఆమెను జైలుకు పంపి వేధించారో మనం చూసాం. ఏమైంది ఈ రోజున అదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి ఏదైతే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని తన కింది స్థాయి అధికారులకి ఆదేశాలు జారీ చేసి, హుకుం జారీ చేసి అరెస్ట్ చేసి తీసుకురండి, అప్పుడు మీకు ఇచ్చిన ప్రమోషన్ మీద మిమ్మల్ని విశాఖకి రిలీవ్ చేస్తాం అని చెప్పి అరెస్టులు చేయించినటువంటి వైనం. అదే పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళు ఏమయ్యాడు? అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, విజయవాడ జైల్లో కూర్చున్నాడు ఆయన. మరి ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా మరి ఏ రకంగా ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన ఏ రకంగా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు తయారు చేయించాడు, ఏ రకంగా ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంటు, ఆయన పాత్ర ఏమిటి అనేటువంటిది ప్రతిదీ కూడా ఎస్టాబ్లిష్ చేసి న్యాయస్థానం ముందు నుంచోబెడితే న్యాయస్థానం ఆయనకి మే 7వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధించినటువంటి వైనం. ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి పాపాలు అన్నీ కూడా పండి ఈ రోజున బయటపడతా ఉంటే జైల్లో ఊచలు లెక్క పెడతా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే విడుదల రజనీ గారు, ఆవిడ కూడా నెక్స్ట్ వికెట్ ఆవిడే కాబోతా ఉన్నారట. ఏదైతే గనక ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగనన్న అని చెప్పేసి ఆయన చుట్టూ తిరుగుతూ మంత్రి పదవి తెచ్చుకోవడానికి ఏ విధంగా ప్రయత్నించారు, మరి ఆ మంత్రి పదవి తెచ్చుకోవడానికి డబ్బులు కట్టాలనో లేకపోతే మరి ఇదితోటో తమకున్నటువంటి అధికారాన్ని ఆ చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధికి ఎక్కడా వాడలేదు. కానీ ఆవిడకున్నటువంటి ఆ ఎమ్మెల్యే అనేటువంటి ఆ పదవిని, ఆ అధికారాన్ని మాత్రం కోట్లు గడించడానికి విచ్చలవిడిగా వాడేశారు. మరి ఆవిడ మరిది, అలాగే గోపి అనేటువంటి వ్యక్తి, అలాగే వాళ్ళ PA రామకృష్ణ, మరి అప్పట్లో అక్కడ విజిలెన్స్ ఏఎస్పీగా ఉన్నటువంటి IPS అధికారి జాషువా గారిని, ఆయన్ని వినియోగించి ఎడ్లపాడులో ఉన్నటువంటి ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళు, లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్, వాళ్ళని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూళ్లు చేశారు. మరి ఎప్పటికీ ఇది కూడా బయటకు పడదనుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి విడుదల రజనీ గారి బాధితులు కూడా బయటకు వస్తూ ఉన్నారు. కేవలం అదొకటే కాదు, అదే నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల్ని మీకు టికెట్ ఇప్పిస్తాం, నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి 6 కోట్ల రూపాయలు వసూలు చేశారు రాజేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి దగ్గర. మరి ఆయన నేరుగా బహిరంగ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించి చెప్తే తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యవర్తిత్వం వహించి 3 కోట్ల రూపాయలు వెనక్కి ఇప్పించాడు. ఇవన్నీ కూడా బయటకు వెలుగులోకి వచ్చినాయి. ఏ రకంగా తమకున్నటువంటి అధికారాన్ని విడుదల రజనీ వినియోగించి కోట్లు దండుకున్నారు, ఏ రకంగా బ్లాక్మెయిల్లకు పాల్పడ్డారు. అసలు ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళని 2 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారి కప్పం కట్టకపోతే మాత్రం, ఎమ్మెల్యే ట్యాక్స్ ఆవిడకి పే చేయకపోతే 50 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తాం మీ మీద అని చెప్పి అధికారులతోటి బెదిరింపులకు పాల్పడేటువంటి పరిస్థితులు కల్పించారు. మరి వాళ్ళు ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్మి 2,20,00,000 రూపాయలు తెచ్చి మరి విడుదల రజనీ గారికి, ఆవిడ PAకి, అలాగే ఆ IPS అధికారి జాషువా గారికి చదివించుకున్నారు. మరి తప్పదు, ఏం చేస్తాం? అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడతా ఉంటే ఒక రాజ్యంతో యుద్ధం చేసేటువంటి ఆ సామర్థ్యం కానీ ఆ శక్తి కానీ అందరికీ ఉండదు కదా. మరి ఆ విధంగా లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళు 2,20,00,000 రూపాయలు చెల్లించారు. మరి
విడుదల రజనీ గారు కూడా తామే ఎల్లకాలం శాశ్వతంగా అధికారంలో ఉంటామనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశంపైన బాధితులు బయటకు రావడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కొక్కళ్ళ పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అవుతా వచ్చింది. మరి ఏ రకంగా విచారణ జరుగుతూ ఉంది. మరి ఈ కేసులో ఇప్పుడు తాజాగా చాలా కీలకంగా చోటు చేసుకున్నటువంటి పరిణామం ఏమిటి అంటే, విడుదల రజనీ గారి మరిది గోపిని ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే గనక తెలంగాణ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మరి గోపి అక్కడ తలదాచుకుంటా ఉన్నాడు. ఆయన అసలు చిలకలూరుపేట సైడు, అందులోనూ ఆంధ్రప్రదేశ్కి అసలు వెళ్ళడం లేదు. ఎందుకంటే కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉంది అనేటువంటిది అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ దర్యాప్తులో తేలినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి తెలంగాణలోనే తలదాచుకుని తెలంగాణలో ఎక్కడ ఉంటున్నాం అనేటువంటి అంశం కూడా తెలియనీయకుండా చాలా గోప్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు విచారణ ప్రారంభించి ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళు గనక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాళ్ళు దర్యాప్తుకి లేదంటే కనుక ఆ వెతుకులాట అనేటువంటిది ప్రారంభిస్తే ఖచ్చితంగా ఏ కలుగులో దాక్కున్నా కూడా దొరకాల్సిందే. మరి ఈ క్రమంలో విడుదల రజనీ గారి మరిది గోపి అనేటువంటి వ్యక్తి గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆయన అక్కడ ఉంటా ఉన్నాడు అనేటువంటి అంశం మరి తెలుసుకున్నటువంటి పోలీసులు ఈరోజు ఉదయం ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ తరలిస్తూ ఉన్నారు. మరి ఈ కేసుకు సంబంధించి విచారణలో ఆయన్ని విచారించేటువంటి క్రమంలో మరి ఎవరెవరి పేర్లు వస్తాయంటే ఖచ్చితంగా దాని వెనకాతలు ఉన్నది ఎవరైనా కూడా. ఇప్పుడు ఆ గోపి అనేటువంటి వ్యక్తి కూడా తానేమీ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేగా వాళ్ళ వదిన గారు ఉన్నారు. మరి ఆ వదిన గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా 5 ఏళ్ల పాటు అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, ఏ రకంగా అధికార దుర్వినియోగం చేశారు, ఇవి అందరికీ తెలిసిందే. మరి విడుదల రజనీ గారి పాత్ర ఉంది. మరి ఆవిడ చెబితేనే ఈ 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాం, ఈ డబ్బులు తీసుకున్నాం అనేటువంటిది విచారణలో బయటపడి మరి ఖచ్చితంగా ఈ అంశాన్ని ఆయన ఒక వాంగ్మూలం రూపంలో ఒక స్టేట్మెంట్గా ఇస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు నెక్స్ట్ అరెస్ట్ చేయబోయేది మాత్రం విడుదల రజనీనే. ఎందుకంటే ఇప్పటికే ఆవిడని విచారణ చేసేందుకు గాను గవర్నర్ గారి పర్మిషన్ కూడా తీసుకున్నారు పోలీసులు. ఆవిడని కేవలం ఏమిటి అంటే ప్రాథమికమైనటువంటి ఆధారాలు లభిస్తే సరిపోదు. అందులోనూ ఒక మాజీ మంత్రిగా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే చట్ట సవరణలు వచ్చి మరి ఈ చట్టాలు ఉన్నాయో మనకి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలతోటి అనేక మంది నేరస్తులు కూడా తప్పించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి క్రమంలో తప్పు చేసిన వాళ్ళని పూర్తి ఆధారాలతోటే, ఏదో ప్రాథమికమైనటువంటి ఆధారాలు కాదు, పూర్తి స్థాయి ఆధారాలతోటే న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళకి సరైనటువంటి శిక్షలు విధించేలా చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రతి కేసుని కూడా కులంకుశంగా ఎక్కడికక్కడ లోతైన దర్యాప్తు చేసి వాటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాతే చర్యలకు పూనుకోవాలి అని చెప్పి కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఆదేశిస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఆ దిశగానే పనులు చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించి 2,20,00,000 రూపాయలు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసినటువంటి వ్యవహారం, ఆ కేసులో ఇప్పటికే గోపి అనేటువంటి వ్యక్తి మరి విడుదల రజనీ గారి స్వయాన మరిది, అతని అరెస్టు, ఈ అరెస్టు తర్వాత విచారణ తదనంతరం మాత్రం ఖచ్చితంగా పోలీసులు నెక్స్ట్ విడుదల రజనీ గారి ఇంటి తలుపే తట్టబోతా ఉన్నారు. ఆవిడే ఈ అరెస్ట్ పర్వంలో నెక్స్ట్ వికెట్ కాబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.